హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని టాటా గ్రూప్ కలిపి ఒక క్రెడిట్ కార్డ్ని అయితే లాంచ్ చేసి అది హెచ్డిఎఫ్సి టాటా ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు ప్లస్ క్రెడిట్ కార్డ్స్ అనే 2 క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేశాయి. ఇది మనకి రూపీ నెట్వర్క్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, రూపీ నెట్వర్క్తో వస్తుంది. సో ఈ రూపీ నెట్వర్క్తో రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మనం ఈ కార్డ్ని అయితే యాడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు యూపీఐ స్కాన్స్ కోడ్ ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా షాప్స్లోకి వెళ్ళి మీరు యూపీఐ స్కానర్ ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డ్ నుండి. సో ఈ క్రెడిట్ కార్డ్ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఈ క్రెడిట్ కార్డు మనం తీసుకోవడం బెస్టా లేదా, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మన జాయినింగ్ ఫీజులు ఏమేమి ఉంటాయి, తర్వాత క్యాష్ బ్యాక్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత ఎలాగ అప్లై చేయాలి, కంప్లీట్ రివ్యూ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్లో క్రెడిట్ కార్డుకి సంబంధించి కానీ, టెక్నాలజీ సంబంధించి కానీ, ఈ ఫైనాన్షియల్ సంబంధించి కానీ, రైల్వేస్ సంబంధించి కానీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. వీడియో కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ హెచ్డిఎఫ్సి టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ని నేను 5 మంత్స్గా యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ 5 మంత్స్లో నా ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా క్వరీ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం ఈ వీడియోలో ఈ కార్డు యొక్క బెనిఫిట్స్, ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, క్యాష్ బ్యాక్లు ఏ విధంగా ఇస్తారు, అలాగే ఎలాగే అప్లై చేయాలి, ప్రోస్ కాన్స్ ఇవన్నీ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే జాయినింగ్ ఫీజు ప్రెజెంట్ అయితే ఎలాంటి జాయినింగ్ ఫీజు లేకుండా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యాన్యువల్ ఛార్జెస్ చూసుకుంటే చాలా మందికి అయితే ఫ్రీ కార్డ్ అయితే ఇస్తున్నారు. అంటే మీకు యాన్యువల్ ఛార్జెస్ ఏమీ ఉండవు. కొంతమందికి మాత్రం 1499 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. అది మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లై చేయడానికి లింక్ ఇస్తాను. అక్కడ నుండి అప్లై చేసుకున్నప్పుడు మీరు చెక్ చేయండి. మీ కార్డుకి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు మీకు ఫ్రీ ఉన్నాయనుకోండి, మీరు లైఫ్ టైం ఫ్రీ వాడుకోవచ్చు. అలాంటి ఛార్జెస్ ఉండవు. ఒకవేళ లేకపోతే మీకు యాన్యువల్ ఛార్జెస్ అయితే పడుతుంటాయి 1499 ప్లస్ జిఎస్టీ. ఒకవేళ మీరు సంవత్సరంలో 3 లక్షల కంటే అబోవ్ స్పెండ్ చేశారనుకోండి ఈ కార్డ్తో, అప్పుడు మీకు యాన్యువల్ ఛార్జెస్ కూడా వేఆఫ్ అయిపోతాయి. అప్పుడు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఈ క్రెడిట్ కార్డుకు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టాటా న్యూ యాప్ ఉంటుంది కదా, టాటా బ్రాండ్ యొక్క న్యూ యాప్ ఉంటుంది. ఈ యాప్లో మీరు ఏది పర్చేజ్ చేసినా మీకు 10% రివార్డ్ పాయింట్స్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తారు. ఈ రివార్డ్ పాయింట్స్ ఎలాగంటే న్యూ కాయిన్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డుకి ఉన్న ఇంకో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ రీఛార్జ్లు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ కార్డుతో వచ్చిన క్యాష్ బ్యాక్ అంతా న్యూ కాయిన్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఈ న్యూ కాయిన్స్ వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. 365 డేస్ అయితే ఉంటుంది. సో విత్ ఇన్ 1 ఇయర్లో ఈ న్యూ కాయిన్స్ని అయితే ఈ యాప్లోనే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్తో టాటా న్యూ యాప్లోనే కాకుండా ఆఫ్లైన్ ఈ టాటా బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి కదా, క్రోమా కానీ, బిగ్ బాస్కెట్ కానీ, వీటన్నిటిలో ఎక్కడ మీరు పర్చేజ్ చేసినా కూడా అక్కడ మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అయితే గ్రాసరీ మీద మీకు లిమిటెడ్ అయితే ఉంటుంది. 2000 పర్ మంత్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ అయితే క్యాష్ బ్యాక్ రాదు. ఈ క్రెడిట్ కార్డ్ కొన్ని ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది రూపీ నెట్వర్క్తో వస్తుంది. కాబట్టి మీరు ఈ ఫోన్పే, గూగుల్ పే యాప్స్లో డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకొని మనకి షాప్స్ ఉంటాయి కదా, షాప్స్లో మనకి యూపీఐ స్కాన్ చేసి పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఈ కార్డ్తో ఇలాగ యూపీఐ పేమెంట్ చేసినప్పుడు మీకు 1.5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే ఆగస్టు 1, 2024 నుండి అయితే చిన్న చేంజ్ అయితే చేశారు. ఇక్కడ మీరు యూపీఐ పేమెంట్లు ఓన్లీ టాటా న్యూ యాప్ నుండి చేస్తే మీకు 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదర్ యాప్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే యాప్స్లో వీటిల్లో చేస్తే అక్కడ 0.5% వస్తుందని ఇక్కడ డిక్లేర్ చేశారు. సో ఈ కార్డు తీసుకున్న వాళ్ళు టాటా న్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుండి యూపీఐ పేమెంట్లు అయితే చేసుకోండి. మీకు 1.5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డుకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఏ క్రెడిట్ కార్డుతోనైనా మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయరు. కానీ ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుని మీరు ఈ పార్ట్నర్ బ్రాండ్స్లో ఏదైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి ఈఎంఐలో, అక్కడ మీకు 1.5% కూడా క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఈ టాటా పార్ట్నర్ బ్రాండ్స్లో మాత్రమే ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వేరే దగ్గర మీరు అమెజాన్లో ఎక్కడైనా షాపింగ్ చేసుకొని అక్కడ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం అక్కడ క్యాష్ బ్యాక్ అయితే రాదు. అక్కడ ఈఎంఐ ఛార్జెస్ అయితే పడతాయి. ఇప్పుడు వరకు చెప్పినవి కాకుండా మిగతా ఎక్కడ స్పెండింగ్ చేసిన ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ ఎక్కడ ఏం కొన్నా మీకు 1.5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్తో పెట్రోల్ బంక్స్లో ఫ్యూయల్ కొట్టించినప్పుడు మీకు 1% సర్చార్జ్ అయితే పడుతుంది. దాన్ని కూడా వే ఆఫ్ చేస్తారు. అప్ టు 500 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. అయితే మీరు ట్రాన్సాక్షన్ వచ్చేసి 400 నుండి 5000 మధ్యలో అయితే చేసి ఉండాలి. అప్పుడు ఈ వే ఆఫ్ అయితే అవుతుంది.
ఈ మధ్య చాలామంది క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఎడ్యుకేషన్ ఫీజుని అయితే సెలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తూ ఉన్నారు. సేమ్ ఇదే మెథడ్ యూజ్ చేసుకొని మన క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ అకౌంట్‌కి ఎలాగ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనేది ఒక వీడియో అయితే చేశాను. మన ఛానెల్‌లో ఉంటుందో చెక్ చేయండి. సో, ఈ ట్రిక్‌ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కనిపెట్టి దీనికి ఒక కండిషన్ అయితే పెట్టింది. సెప్టెంబర్ 1, 2024 నుండి ఎడ్యుకేషన్ ఫీజుని మీరు థర్డ్ పార్టీ యాప్స్‌లో క్రెడిట్ గానీ, మొబిక్విక్ గానీ, చెక్ గానీ ఈ థర్డ్ పార్టీ యాప్స్ అన్నిటిలో మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఎలాంటి నియో కాయిన్స్‌ని అయితే ప్రొవైడ్ చేయనని చెప్తున్నారు. కానీ మీరు కాలేజ్ వెబ్‌సైట్‌లో గానీ, స్కూల్ వెబ్‌సైట్‌లో గానీ పీఓఎస్ మిషన్స్ ఉంటాయి కదా! అక్కడ గానీ మీరు పేమెంట్ చేస్తే మీకు 1.5% క్యాష్ బ్యాక్‌ని ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్‌తో కొన్ని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాటి మీద ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. అవేంటంటే ఫ్యూయల్ స్పెండ్స్ ఉన్నాయి కదా! పెట్రోల్, డీజిల్ మీరు కొట్టించినప్పుడు అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయరు. అలాగే వాలెట్ లోడింగ్ చేసినప్పుడు గానీ, గిఫ్ట్ కార్డ్స్ గానీ, ప్రీపెయిడ్ కార్డ్ గానీ, వోచర్స్ గానీ వీటి ఏవైనా పర్చేజ్ చేసినప్పుడు కూడా అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయరు. అలాగే స్మార్ట్ ఈఎంఐ అంటే మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసినా గానీ, ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఎలాంటి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. అలాగే రెంట్ పేమెంట్స్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రాదు. అలాగే ఎడ్యుకేషన్ ఫీజ్ అని చెప్పాను కదా! అది కూడా మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం అదర్ థర్డ్ పార్టీ యాప్స్‌లో. అలాగే గవర్నమెంట్ పేమెంట్స్ అండ్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో ఏమైనా పేమెంట్లు చేసినా లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్లు చేసినప్పుడు కూడా క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయరు. ఈ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఎయిర్‌పోర్ట్స్‌లో లాంజెస్ ఉంటాయి కదా! అక్కడ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీగా. లేదా ₹2 స్వైప్ చేశారనుకోండి అక్కడే అన్‌లిమిటెడ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫెసిలిటీని సంవత్సరంలో 8 సార్లు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్స్‌లోను, 4 సార్లు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌లోను అవైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెలకి గ్రోసరీకి 5,000 అయిందనుకోండి. దాన్ని బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు కాబట్టి అక్కడ మీకు 10% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. సో, ₹500 అయితే వస్తుంది. నెక్స్ట్ యుటిలిటీ బిల్ పేమెంట్స్ అయినా గ్యాస్ బిల్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ గానీ, రీచార్జ్‌లు గానీ ఇవన్నీ ఒక 5,000 చేశారనుకోండి. అక్కడ 5% క్యాష్ బ్యాక్ కాబట్టి ₹250 అయితే వస్తుంది. తర్వాత టాటా న్యూ యాప్‌లో మీకు చాలా బ్రాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి అక్కడ మీరు షాపింగ్ చేశారనుకోండి ₹10,000 అక్కడ మీకు ₹500 అయితే వస్తుంది 5%. నెక్స్ట్ అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో గానీ, అదర్ యాప్స్‌లో గానీ మీరు ఆఫ్‌లైన్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ మీకు 10,000 స్పెండ్ చేశారనుకోండి అక్కడ 1.5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ₹150 అయితే వస్తుంది. నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ ఒక 20,000 చేశారనుకోండి అక్కడ మీకు 1.5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ₹300 అయితే వస్తుంది. ఇక్కడ మాక్సిమం వచ్చేసి ₹500 కంటే ఎక్కువ ఉండదు యూపీఐ పేమెంట్‌లకి. సో, నెలలో మీరు 50,000 ఈ కార్డ్‌తో స్పెండ్ చేశారనుకోండి ఈ విధంగా మీకు ₹1,700 అయితే టోటల్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, నేనైతే ఈ కార్డ్ యూజ్ చేసుకొని గత 5 నెలల్లో నేను ₹10,352 అయితే నాకు న్యూ కాయిన్స్ అయితే వచ్చాయి. దాన్ని నేను రెడీమ్ కూడా చేసుకున్నాను. చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. సో, ఈ కార్డ్ ఏ విధంగా యూజ్ అవుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఈ విధంగా బిల్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పేమెంట్ డ్యూ డేట్ ఇస్తారు. టోటల్ బిల్ ఎంత ఇస్తారు. మినిమమ్ బిల్ డ్యూటీ ఎంత ఇస్తారు. ఇక్కడ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంది. ఎంత ప్రొవైడ్ చేశారు. ఎంత ఇంక అవైలబుల్ ఉంది. క్యాష్ లిమిట్ ఎంత ఉంది కూడా ప్రొవైడ్ చేస్తుంటారు ఇక్కడ. సో, మీరు టోటల్ బిల్ అయితే ఇంత అమౌంట్ కట్టాలని వస్తుంది కాబట్టి ఈ టోటల్ డ్యూ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. ఈ లిస్ట్ అంతా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ కాయిన్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత మనకి ఏ ట్రాన్సాక్షన్‌కి ఎంత వస్తుందని చెప్పి. మిగతా ఇక్కడ యూపీఐ పేమెంట్స్ అయితే ఉన్నాయి చూడండి. యూపీఐ పేమెంట్స్‌కి మరి ఎలా ప్రొవైడ్ చేస్తారనేది ఇక్కడ తర్వాత చూద్దాం. ఇక్కడ చూడొచ్చు న్యూ కాయిన్స్ సమ్మర్ చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ బిల్‌లో ఎంతైతే ఎర్న్ చేశారన్నది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేసింది ఎంత కూడా ఇక్కడ చూపిస్తారు. టోటల్‌గా ఎంతైతే క్రియేట్ అయ్యాయని టోటల్ బిల్ అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి బోనస్ క్యాష్ బ్యాక్ కూడా ఇక్కడ ఎంత ఉందని చూపిస్తున్నారు. ఇక్కడ బిగ్ బాస్కెట్‌కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ గ్రోసరీ బిల్‌లో ఎంత మీకు న్యూ కాయిన్స్ వస్తున్నాయి. తర్వాత యూపీఐ పేమెంట్లకి ఎంత న్యూ కాయిన్స్ వస్తున్నాయి అని చెప్పి టోటల్‌గా 168 న్యూ కాయిన్స్ అయితే ఇస్తున్నారని చెప్పి ఈ విధంగా మనము బిల్‌లో చెక్ చేసుకోవచ్చు. న్యూ కాయిన్స్ మనకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో, ఫైనల్‌గా ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేయాలా లేదంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మీరు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుండి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఫ్రీ కార్డ్ వచ్చిందనుకోండి ఇంకా మంచిది. లేని పక్షంలోనూ కూడా మీకు బాగానే ఉంటుంది ఈ కార్డ్. నేను బాగా యూజ్ చేస్తున్నాను కాబట్టి చూడొచ్చు మన క్యాష్ బ్యాక్ ఏ విధంగా వచ్చిందనేది. మరి ఈ కార్డ్ ఎలా అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చి ఉంటాం కదా! అక్కడ నుండి అఫీషియల్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్తారు. అక్కడ మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అక్కడ ఈ వీడియో కేవైసీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టెంట్‌గా అప్రూవల్ అయిపోతుంది. ఈ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించింది ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను దానికి ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ కార్డ్ యొక్క రివ్యూ అయితే మనం చూసాం కదా! ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి.
మరి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. జై హింద్.